హాయ్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో పోస్చర్ కరెక్షన్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం చైర్ పైన కూర్చుని. సో మీరు కూడా స్లిప్పరీగా లేకుండా ఉన్న చైర్ తీసుకుని రెడీగా ఉండండి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్. హాయ్. జనరల్గా మనం పోస్చర్ కరెక్షన్ అంటే నిలబడి చేస్తాం ఇంతకు ముందంతా. ఈరోజు కూర్చుని కూడా పోస్చర్ కరెక్ట్ చేసుకోవచ్చా? డెఫినెట్గా చేయొచ్చు. మనం ఏదన్నా అనుకుంటే అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఏదన్నా చెయ్యాలి అని ఆ డిటర్మినేషన్ ఉంటుంది కదా దీప, అప్పుడు ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా చేయగలుగుతాం. చాలామంది ఇంజరీస్తో కూడా బాధపడుతుంటారు. కొంతమంది బ్యాక్, నీ ఇష్యూస్, నెక్ ఇష్యూస్, ఎక్కువసేపు నించోలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు. సో అండ్ ఆల్సో అలా ఉన్నప్పుడు కూడా మనకు బాడీలో యాక్టివిటీ తగ్గిపోతున్నప్పుడు బాడీ కూడా వీక్గా, డల్గా, మెంటలీ, ఫిజికలీ కొంచెం డౌన్ అయిపోతూ ఉంటాం. సో కొంచెం ఇలాంటివి నాట్ జస్ట్ పోస్చర్ కరెక్షన్, ఇప్పుడు మనం చేసేవి కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. బాడీ కొంచెం డైలీ కూడా మనం కూర్చొని మీరు ఒకవేళ మూవ్ అవ్వకుండా అలాగే ఉంటే మసిల్స్ కూడా స్టిఫ్ అయిపోయి టైట్నెస్ ఉండి పెయిన్ స్టార్ట్ అవుతాయి. అందుకని కొద్దిగా నడవంగానే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, మోకాలు నొప్పులు అనేస్తారు. సో ఇప్పుడు చేసేవి కూడా విల్ హెల్ప్ యూ కొంచెం ఆ మసిల్స్లో టెన్షన్ రిలీజ్ అవ్వడానికి అండ్ డెఫినెట్గా పోస్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి. మేము ఇలా కూర్చొని ఉంటే మా బ్యాక్ కూడా డెఫినెట్గా స్పైన్ కూడా పోస్టర్ చూడండి. సో మీరు అదే లాంగ్గా స్పైన్ లాంగ్ చేసి స్ట్రైట్గా కూర్చుంటే మంచిగా అనిపిస్తారు, కాన్ఫిడెంట్గా అనిపిస్తారు. సో రిమెంబర్, కాన్ఫిడెన్స్తో పాటు సైంటిఫికలీ కూడా మన స్పైన్ స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్, లంగ్స్ ఫంక్షనింగ్ అవ్వచ్చు, కిడ్నీస్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతాయి. డెఫినెట్గా అవుతాయి. సో ఇది మనం ఐ థింక్ ముందు కూడా యూ మెన్షన్ దిస్ పాయింట్. ఐ థింక్ ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇదే చెప్తున్నాము, చాలా ఇంపార్టెంట్. సో మనిక అండ్ ఈవెన్ స్పైన్ స్ట్రైట్ గా ఉండడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బ్రెయిన్ నుంచి స్పైన్ వరకు అదర్ బాడీ పార్ట్స్ కనెక్టెడ్. మన బ్రెయిన్ ఇస్ కనెక్టెడ్ మన స్పైన్ దగ్గర నుంచి. సో మన బ్రెయిన్ హ్యాస్ 3 different parts: cerebrum, cerebellum, medulla oblongata, everything, of course. So మనం as trainers మనకు సైన్స్ తెలుసు. సో ఇట్ ఇస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ మన స్పైన్కి కనెక్టెడ్. అందుకనే మనకి ఏదన్నా స్పైన్ ఇష్యూ ఉన్నా డెఫినెట్గా ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ద ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు వెనక్కి కూర్చోండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కంప్లీట్గా మీ బట్ ఇలా చైర్కి టచ్ అవ్వాలి. సిట్ స్ట్రైట్ అండ్ ఇక్కడ నుంచి సో ఫస్ట్ మీ నీస్ హోల్డ్ చేస్తూ మీ చెస్ట్ని ఫార్వర్డ్ పుష్ చేస్తూ ముందుకి, మీ బట్ ముందుకు జరగకూడదు, మీ బట్ కంప్లీట్గా ఉండి బ్యాక్ మంచి ఇట్లా కర్వ్ రావాలి. సో ఇక్కడ నుంచి పుష్ యూర్ చెస్ట్ ఫార్వర్డ్, షోల్డర్స్ బ్యాక్ మాక్సిమం. మీకు ఎంత స్క్వీజ్, మీ వెనకాల షోల్డర్ బ్లేడ్స్ ఇలా దగ్గరికి ఇలా ఫీల్ అవ్వాలి మీరు వచ్చేసినట్టు. ఓకే, సో పుష్, హోల్డ్ ద నీస్, చిన్ అప్, లుక్ అప్, చెస్ట్ ఫార్వర్డ్ అండ్ ఇక్కడ బ్రీత్ చేస్తుండండి. స్టే దేర్. 1 2 shoulders back, 3 4 5 6 7 8 9 and 10 and come back center. ఇది ఒక 5 times రిపీట్ చేద్దాం. ఓకే, డిడ్ యూ ఫీల్ దట్ మీ స్పైన్? సో అలా కూడా స్ట్రెచెస్ ఆర్ ఇంపార్టెంట్. మన బ్యాక్ చాలా ఫ్లెక్సిబుల్, కానీ మీరు దాన్ని ఎలా ఫ్లెక్సిబుల్ చేసుకుంటారో, అంత ఫ్రీగా ఆ మూవ్మెంట్ ఎలా ఉంటుందో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కానీ అర్థం కాదు. ఓకే, కమాన్, అది టైం. సెకండ్ టైం, ఇన్హేల్, స్లోగా పుష్ యువర్సెల్ఫ్ ఫార్వర్డ్ అండ్ చెస్ట్ ఫార్వర్డ్, చిన్ అప్, షోల్డర్స్ బ్యాక్. 1 2 3 4. మీరు ప్రతిసారి ఎక్స్హేల్ చేస్తున్న కొద్దీ ఇంకా ముందు పుష్ చేస్తూ ఉండండి మీ చెస్ట్ని. 7 8 9 10 and come back center. 5 counts. We repeat మళ్ళీ ఒకసారి. 5 4 3 2 1. మెల్లిగా షోల్డర్స్ బ్యాక్, చెస్ట్ ఫార్వర్డ్, లుక్ అప్. 1 2 ముందుకు జరగకండి. 5 6 7 and come back center. 2 more times. 5 4 3 2 1. మళ్ళీ పుష్ చెస్ట్ ఫార్వర్డ్, పైకి చూడండి. 2 3. షోల్డర్స్ ఇలా దగ్గర తీసుకురాకండి, షోల్డర్స్ డౌన్. 6 7 8 9 10 and in. Last time. 5 4 3 2 1 and
forward. 3, 4, 5, 6, 7, 8, 9, 10 and in. See the difference? Activate అయిందా మీ బ్యాక్? సో చాలా మటుకు మనకు టెన్షన్ ఎక్కువ వచ్చేది కూడా మనం రియలైజ్ అవ్వము, షోల్డర్స్ ఇలా ఉండిపోతుంటాయి, ఆటోమేటిక్గా బ్యాక్ ఇలా అయిపోతుంది ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఫస్ట్ థింగ్ మీ షోల్డర్స్ని రోల్ చేయండి, రోల్ చేసి కీప్ ఇట్ డౌన్. సో ఇప్పుడు మనం చేసే నెక్స్ట్ వన్ కూడా ఫస్ట్ హోల్డ్, మీ చైర్ని హోల్డ్ చేస్తూ ఎక్స్టెండ్ మ్యాక్సిమం ముందుకి, కీప్ గోయింగ్ ఫార్వర్డ్, హ్యాండ్స్ స్ట్రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం ఫార్వర్డ్ రీచ్ అవ్వండి ఎందుకంటే మనం మ్యాక్సిమం ఫార్వర్డ్ ఎక్స్టెండ్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ షోల్డర్స్ ఫస్ట్ ఇన్, చైర్ని గట్టిగా పట్టుకొని షోల్డర్స్ రోల్ ఇన్ సైడ్. సో నెక్ మూవ్ అవ్వకుండా ఇన్సైడ్ అండ్ బ్యాక్ అండ్ ఇలా సర్కిల్స్ రావాలి. సో ఇలా బ్యాక్, ఇలా ఫార్వర్డ్, ఇన్ అండ్ అవుట్. ఓకే, ఆ మూవ్మెంట్ ఉండాలి. సో హోల్డ్ అండ్ ఫార్వర్డ్, maximum 5, 6, first forward, inside, roll and back. 2, in and back. 3, in and back. 4, in and back. 5, in and back. 6, in and back. 7, in and back. 8, in and back. 9, in and back. Last time. 10, in and back. Slowగా come back, release. సో మీ షోల్డర్స్ కూడా వర్కౌట్ అవుతాయి అండ్ డెఫినెట్గా బికాజ్ మనం ముందుకి ఎక్స్టెండ్ చేసి ఉన్నాం కాబట్టి మన స్పైన్ కూడా యుల్ ఫీల్ ద స్ట్రెంత్. సో నెక్స్ట్ మన ఇక్కడ నుంచి సో మీరు ఫస్ట్ మీ ఎల్బోస్ ఇలా పైకి, చాలామంది నేను అబ్జర్వ్ చేశాను ఇలా పట్టుకున్నప్పుడు షోల్డర్స్ లేపేసి ఇలా ముందుకు వచ్చేస్తుంటాయి చేతులు. చూడండి నా మొహం ముందుకుంది. సో అలా లేకుండా ఫస్ట్ మీకు ఇలా పట్టుకోవడం కష్టంగా అనిపిస్తే మీరు ఇలా పైన మీరు ఇలా రిస్ట్ పట్టుకోవచ్చు అండ్ హ్యాండ్స్ కొంచెం వెనక్కి, మరి ఫేస్ ముందు కాకుండా ఎగ్జాక్ట్లీ కొంచెం చెవుల దగ్గర నుంచి వెనక్కి అండ్ షోల్డర్స్ డౌన్. ఇక్కడ నుంచి స్లోగా షోల్డర్స్ కిందకి పుష్ చేయండి. సో ఈ పొజిషన్ నుంచి ఫస్ట్ సెంటర్, push your chest out, come back center, out. Okay, so maximum మన హ్యాండ్స్ కూడా ఇది వెనక్కి ముందుకి చేస్తుంటారు. ఆల్ రైట్, సో ఎల్బోస్ పట్టుకొని ఫస్ట్ push your chest out, look forward, stay there and release and forward, release and forward, release and forward, release and forward. 5, release and 6, release 7, release 8, release 9 and last one 10 and release down. So upper back mana lats దగ్గర, did you feel that? So ఈ పొజిషన్ మనం ఎప్పుడన్నా పడుకున్నప్పుడు ఇలా పడుకుంటాం, కూర్చున్నప్పుడు ఇలా ఎప్పుడన్నా సపోర్ట్ తీసుకు ఇలా కూర్చుంటాం. చూడండి మన నెక్ పొజిషన్ చూడండి, షోల్డర్ పొజిషన్ చూడండి, వెయిట్ అంతా ఇక్కడ చేయి మీద పెట్టి ఇలా రాంగ్గా కూర్చుంటాం. నేను ఎంతో మందిని అబ్జర్వ్ చేశాను. ప్లీజ్ డోంట్ డూ దాట్. చాలా ఇంపార్టెంట్, మన మసిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉండాలి. సో మీరు అదే పొజిషన్ దానికి అలవాటు చేసేస్తే మీ స్పైన్ ఇలా కర్వ్ అయిపోయి మెల్లిమెల్లిగా మీరు ఏజ్ అవుతున్న కొద్దీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ హియర్ ద నెక్స్ట్ వన్, హ్యాండ్స్ అవుట్, ఎల్బోస్ ఇన్. సో ఇక్కడ నుంచి సేమ్ థింగ్, పుష్, ఎల్బోస్ వెనక్కి మ్యాక్సిమం పుష్ చేస్తూ, మనం పైకి చూడట్లేదు, షోల్డర్స్ కూడా ఇలా కాదు, డౌన్.
సో బ్యాక్ అండ్ ఫ్రమ్ హియర్ రౌండ్ చేస్తూ మన అప్పర్ బ్యాక్ వాచ్ రౌండ్ చేస్తూ హియర్ అండ్ అప్ అండ్ ఫార్వర్డ్. ఓకే, ఇలా రౌండ్ ఎల్బోస్ టచ్ అవ్వాలి. ఓకే, లెట్స్ గో. 5, 6, 7 and go. First down, round your back, elbows touch and touch it, and open, back, and 2, in and back, 3 and back, 4, back, elbows back, 5 and back, 6 and back, 7 back, 8 back, 9 back, last one, 10 back, and hands down. ఇక్కడ నుంచి from here legs కొద్దిగా wide, మళ్ళీ మన butt back ఇలా చేకి టచ్ చేస్తూ hands up and chest ని ముందుకి పుష్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. సో ఫ్రమ్ హియర్, సో మనం నార్మల్గా మనం ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు చాలా మంది బికాస్ ఆఫ్ ద టైట్నెస్, మన బ్యాక్ సైడ్ మన హిప్స్ దగ్గర టైట్నెస్, హ్యామ్ స్ట్రింగ్స్ టైట్ ఉండడం వల్ల ఇలా రౌండ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, అలా కాకుండా ఫార్వర్డ్ హ్యాండ్స్, మన స్పైన్, మన హెడ్ ఇన్ లైన్ ఉండాలి. ఓకే, ఒకటే లైన్లో ఉండాలి. సో అలా ట్రై చేయాలి. అది ఎలా అవుతుంది, మీరు చెస్ట్ ముందు పుష్ చేస్తూ చిన్న దూరం, మీరు చిన్న ఇలా నెక్ మరీ కిందకి పెట్టేస్తే ఇలా టచ్ చేస్తే అప్పుడు మీ బ్యాక్ కూడా రౌండ్ అవుతుంది. సో కొంచెం ఫార్వర్డ్ ప్యారలల్గా ఉంచేసి చెస్ట్కి చిన్ని ముందుకి ఎక్స్టెండ్, సో ముందుకి ఇలా చెస్ట్ని ఫార్వర్డ్ పుష్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, లెగ్స్ కొంచెం వైడర్ అండ్ ఫ్రమ్ హియర్ మేక్ ష్యూర్ బ్యాక్ ఇలా మీ గ్లూట్స్ చైర్ బ్యాక్ సైడ్ టచ్ అవ్వాలి. హ్యాండ్స్ అప్, షోల్డర్స్ కూడా మళ్ళీ దూరం పెట్టండి అండ్ గో ఫార్వర్డ్, చెస్ట్ ఫార్వర్డ్, చిన్ ఫార్వర్డ్ అండ్ కమ్ బ్యాక్ అప్. 2 and up. 3 and up. 4 and up. 5 up. 6 7 8 9 and 10. And hands down. సో మనకి నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి మనం ఇంతకుముందు చేసిన సిమిలర్ వేరియేషన్ చేయబోతున్నాము. సో ఫస్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్. సో ఇలా కూర్చున్నప్పుడు కూడా మనం కూడా నార్మల్ కింగ్ లాగా ఒక ఫుల్ కాన్ఫిడెంట్ ఫీలింగ్ ఇలా కదా. చాలా మంది చూస్తాం కదా, యూజువల్గా అప్పట్లో రాజులు ఇలాగే కూర్చుంటారు. ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. కానీ రాజులు కూడా స్పైన్ స్ట్రైట్ గా పెట్టి కూర్చునేవాళ్ళు కదా. మనం ఇప్పుడు మనం ఇంట్లో ఇలాగే టీవీ చూస్తాం కదా. సో రిమెంబర్, మీరు ఇలా కూర్చున్నా కూడా మేక్ ష్యూర్ మీ స్పైన్ లాంగ్ ఉంటుంది. సో అవేర్నెస్ బాడీలో ప్రతి పార్ట్ లోనూ కనిపిస్తూ ఉంటుంది కదా, బాడీ పోస్చర్. మనము ఒక 10 సార్లు మనం రిమైండ్ చేస్తూ, సో ఆ అవేర్నెస్ రావడానికి కూడా బికాస్ కాన్స్టెంట్ గా మనం రిమైండ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి గుర్తుండిపోతుంది. మన బాడీ మసిల్స్
మసిల్స్కి గుర్తుండిపోతాయి. ఓకే నువ్వు రాంగ్గా కూర్చుంటున్నావు, చలో సెట్ స్ట్రైట్ అని. సో మజిల్ మెమొరీ అంటారు అదే కదా. మసిల్ మెమరీ. ఓకే సో ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు కూడా మన బ్యాక్ మన బట్ చైర్కి టచ్ అవ్వాలి. అండ్ రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్ అండ్ వన్ హ్యాండ్ డౌన్, వన్ హ్యాండ్ అప్. ఇక్కడి నుంచి మనం ట్విస్టింగ్ అండ్ రీచింగ్ డౌన్ మ్యాక్సిమం ఈ నీ లిఫ్ట్ చేయకుండా. ఓకే సో ట్విస్ట్ చేసినప్పుడు కూడా బ్యాక్ ఇలా రౌండ్ కావద్దు. దట్ ఈస్ ద గోల్. ఇట్స్ ఓకే మీరు నీకి టచ్ చేయకపోయినా పర్లేదు, కానీ బ్యాక్ మాత్రం ఇలా రౌండ్ అవ్వకూడదు. సో కీప్ యువర్ స్పైన్ లాంగ్. ఇక్కడ నుంచి ఎల్బో ఇలా మనం ట్విస్ట్ చేస్తూ రీచ్ ఫార్వర్డ్ అండ్ కమ్ బ్యాక్ అప్ స్ట్రైట్. ఓకే రెడీ? 5, 6, 7 and go. Twist, reach forward, bend forward, twist and up. And 2, reach forward, twist and up. 3, twist and up. 4, twist and up. 5, twist up. 6, twist up. 7, twist and up. 8, twist and up. 9, twist up. 10, twist up. Switch other side. మన బెలీ కూడా మన యాప్స్ కూడా స్క్వీజ్ చేసి ఉంచి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా స్పైన్ మనం ఇట్లా లిఫ్ట్ రిలాక్స్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇలా ఉంటుంది. సిట్ స్ట్రైట్, బెలీ ఇన్ అండ్ 5, 6, 7 go and twist up. 2 up. Slow and controlled movement. 3 up. 4 up. 5 chest forward push చేస్తూ twist up. 6 up. 7 up. 8 9 and 10 and up. And ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఫార్వర్డ్ అండ్ హ్యాండ్స్ పైకి, ఇక్కడ నుంచి స్లోగా బెండ్ ఫార్వర్డ్, షోల్డర్స్ బ్యాక్. ఇక్కడ నుంచి మనం నార్మల్గా అయితే ఎప్పుడు కూడా మనం షోల్డర్స్ పైకి ఉంచాం, రియలైజ్ అవ్వం. సో రోల్ చేసి బ్యాక్ అనాలి. ఎప్పుడు ఇట్లా సర్కిల్ చేసినట్టు చేసి బ్యాక్. దట్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ మన షోల్డర్ స్ట్రెంగ్త్ కూడా, ఎందుకంటే ఇక్కడ మసిల్స్ కూడా మనం ఎప్పుడు ఇలా పెట్టి టెన్షన్లో పెడతాం. సో రిలాక్స్ అండ్ పుష్ ఇట్ బ్యాక్. ఓకే సో ఫ్రమ్ హియర్ హ్యాండ్స్ ఇక్కడ అప్, బెండ్ ఫార్వర్డ్, roll your shoulders back and come up. Okay, let's go. 2, roll your shoulders back and up, flat back. 3, roll your shoulders back and up. 4, shoulders back, up. 5, back, up. 6, up. 7, up. 8, 9 and 10. And are you okay? ఇద్దరు. సో ఇది చూసారు కదా, కాన్స్టెంట్గా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఇవన్నీ మసిల్స్ అన్నీ టైట్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. ఓకే ఇక్కడి నుంచి మెల్లిగా హ్యాండ్ బ్యాక్, కంప్లీట్గా చైర్ వెనక్కి, అండ్ ఇది కూడా ఇక్కడ. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళకూడదు,
సో ఆటోమేటిక్గా షోల్డర్స్ దూరం వెళ్ళిపోయినప్పుడు చిన్ పైకి వెళ్తుంది. సేమ్ థింగ్ మనం పడుకొని యాప్ క్రంచెస్ చేసినప్పుడు కూడా షోల్డర్స్ లేచినప్పుడు చిన్ పైకి వెళ్ళిపోతుంది. సో షోల్డర్స్ బ్యాక్, సిట్ స్ట్రైట్, షోల్డర్స్ బ్యాక్. వెనకాల ఫింగర్స్ ఇంటర్లాక్ చేయగలిగితే చేయండి ఇలా, అండ్ సిట్ స్ట్రైట్, చిన్ అప్. ఆటోమేటిక్గా షోల్డర్స్ గో బ్యాక్. లుక్ స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 and relax. సో నార్మల్గా ఇంట్లో కూర్చున్నప్పుడు మీకు ఒకవేళ చాలా మందికి స్పైన్ వీక్ ఉంటుంది, సో వాళ్ళు ఎక్కువసేపు స్ట్రైట్ కూర్చుంటే కూడా వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇలా కూర్చోండి. అండ్ కార్ నడిపించేటప్పుడు కూడా, కార్ నడిపించే వాళ్ళు దే కాంట్ హెల్ప్ ఇట్, మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తుండాలి. కానీ పక్కన కూర్చునే వాళ్ళు లేదా వెనకాల కూర్చునే వాళ్ళు కూర్చొని ఆటోమేటిక్గా ఇలా ముందుకు లీన్ అయ్యి విండో దగ్గర చేయబెట్టుకొని చూస్తుంటారు. సీ అగైన్ మళ్ళీ పోస్చర్ రాంగ్. సో కార్ హెడ్ రెస్ట్ ఉంటుంది కదా వెనకాల మనం కూర్చున్నప్పుడు, సో వెనకాలకి ఇలా ఇంటర్లాక్ చేసేసి, నేను ఇంతకుముందు చూపించిన ఎక్సర్సైజ్ ఇలా సీట్ దగ్గర ఇంటర్లాక్ చేసేసి కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ కొద్దిసేపు కూర్చొని టు హెల్ప్ ఇంప్రూవ్ దట్ పోస్చర్. ఇవన్నీ కాకుండా కూడా ఇంకొక టిప్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ ఇస్, మీరు ఒక క్లాత్ తీసుకొని ఇక్కడ మెడ దగ్గర నుంచి దుపట్టా అప్పుడు వేసుకుంటున్నప్పుడు లేడీస్ ఇలా పైనుంచి వేసుకుంటారు కదా, అలా దుపట్టా వేసుకొని వెనకాలకి టైట్గా ఇక్కడ నుంచి ఇలా ఆర్మ్ దగ్గర నుంచి తీసుకొని టైట్గా కట్టుకుంటే ఆటోమేటిక్గా షోల్డర్స్ బ్యాక్ అండ్ స్ట్రైట్ ఉంటుంది. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ పోస్చర్ కరెక్ట్ ఉంచడానికి. అండ్ ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే మీరు చేయండి. మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందన్నా లేదా తర్వాత కూడా చేయొచ్చు, బట్ మేక్ షూర్ యూ వర్కింగ్ ఆన్ దట్ బ్యాక్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో చూసారు కదా, ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో మన పోస్చర్ కరెక్ట్ చేసుకోవడానికి ఎన్ని రకాలుగా స్ట్రెచ్ చేయొచ్చో అలా అన్ని ఎక్సర్సైజెస్ చేసి చూపించాము. మీరు కూడా మాతో పాటు ఇవన్నీ ఫాలో అయ్యి మీ పోస్చర్ కరెక్ట్ చేసుకోండి. ఇలాగే కొత్త ఎక్సర్సైజెస్ తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.